నాగబాబుకి పవన్ కళ్యాణ్ ఒక బోనస్ ఇవ్వబోతున్నారు. వాస్తవంగా మొన్నటిసారి ఎంపీలకు సంబంధించి రాజ్యసభ సభ్యులు ముగ్గురిది అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో కృష్ణయ్య, అట్లాగే బేదమస్తానరావు, అట్లాగే సానా సతీష్ల పేర్లు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి అంశం అక్కడ చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే దాంట్లో అదే లిస్టులో నాగబాబుకి ఏదైతే మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. అంటే ఆ మూడు వాళ్లే తీసుకున్నారు. రెండు తెలుగుదేశం, ఒకటి బీజేపీ తీసుకుంది కాబట్టి అందులో వాటా కావాలని అడిగిన తర్వాతన ఇలాగా మారింది అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇమ్మీడియట్గా మంత్రి అప్పుడే చేసేయచ్చు కావాలనుకుంటే మంత్రిని, కాకపోతే ఎమ్మెల్సీ ఇచ్చాకే మంత్రి పదవి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ వచ్చేటప్పటికి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవన్నీ కాకుండా డైరెక్ట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇప్పుడు వస్తుంది. దీంట్లో మొన్ననే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూర్చున్నారు అసెంబ్లీలో ఒక గంట సేపు హాల్లో అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అయితే దాంట్లో ఆర్థిక అంశాలు అన్నటువంటి ప్రకటన ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇవాళ ఈనాడు జ్యోతి ఒకేసారి రెండు భిన్నమైనటువంటి కాన్సెప్ట్, బట్ ఒక వైపుకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినాయి కాబట్టి అవి తెలుగుదేశానికి అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి ఆ రూట్లో నుంచి చూసినప్పుడు నిజమే అయి ఉండొచ్చు. ఏంటయ్యా అంటే నాగబాబుకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వరు, అంటే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తీసుకోరు. ఆయన్ని తీసుకుని ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యుడిని చేస్తారు. ఇదే ఆయన్ని ప్రస్తుతం ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు అనినేమో ఈనాడు రాసుకొచ్చింది. ఆ కార్పొరేషన్ కూడా పర్యావరణానికి దగ్గరగా ఉంటూ రాష్ట్రం అంతా తిరిగేటటువంటి కోణంలో ఉండేటటువంటి పోస్ట్ అంటూ ఈనాడు రాసుకొచ్చింది. అదే సందర్భంలో రాజ్యసభ స్థానం ఇవ్వబోతున్నారు నాగబాబుకి. ఇప్పుడు ఏదైతే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారో ఆ సీటు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. ఎందుకంటే అప్పట్లో వీళ్ళిద్దరి మధ్యన తెలుగుదేశానికి బీజేపీకి అధినాయకత్వం దగ్గర కుదిరిన ఒప్పందం ప్రకారం వైసీపీ వాళ్ళు రాజీనామాలు చేసే సీట్లు 50-50 పంచుకోవాలి అన్నటువంటి రాజ్యసభకు సంబంధించి. అందులో భాగంగా వైసీపీకి రావాలి. ఆ సీటుని ఇప్పుడు నాగబాబుకి ఇప్పించి దానికి బదులుగా ఎమ్మెల్సీ సీటుని ఇక్కడ వీళ్ళకి ఇప్పించబోతున్నారు, బీజేపీకి ఇస్తారు అన్నటువంటి. వాస్తవంగా కోటా లెక్క అయితే బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి, జనసేనకు ఒక ఎమ్మెల్సీ, బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి. అంటే ఇంకొక ఎమ్మెల్సీ ఇస్తారా? అప్పుడు 3 అవుతాయి, అప్పుడు వీళ్ళకి 2 అవుతాయి. లేదు అసలు బీజేపీకి ఇంతవరకు ఎమ్మెల్సీ ఇవ్వాలనుకోకపోతే ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి రాజ్యసభ సీట్ని వీళ్ళకి ఇస్తారు. అంటే ఇక్కడ జనసేన ఎమ్మెల్సీ వదులుకున్నట్టు అప్పుడు, అంతే కదా? లేదా ఎమ్మెల్సీ వేరే వాళ్ళకి అడుగుతారా? ఇదంతా ఒక అయోమయం ఉంది. రాబోయే రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది.